ఉంటుందా లేదా అన్న డౌట్తో వచ్చాం. బట్ దానికి మించిన కామెడీ, దానికి మించిన రొమాన్స్, దానికి మించిన ట్విస్ట్లు, దానికి మించిన స్క్రీన్ రైటింగ్, దానికి మించిన డాన్స్లు, దానికి మించిన పాటలు, దానికి మించిన ఏంటన్నా డీజే కామెడీ అన్నా, రొమాన్స్ అన్నా, పాటలు అన్నా, డైలాగులు అన్నా, ట్విస్ట్లు అన్నా, ఒకటా రెండా చెప్పడానికి. డీజే టిల్లు స్క్వేర్ అన్నాడంటే అక్కడ అద్భుతుంది. డబల్ 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 ఉంది డీజే టిల్లు, డబల్ ఉంది. రొమాన్స్ కూడా అనుపమ, నేను కూడా డైహార్డ్ ఫ్యాన్ అన్నారు. నాకు కూడా ఇలాంటివి చేయడం ఇష్టం లేదు అనుపమ. కాకపోతే యాజ్ ఏ హీరోయిన్ గా ఇలాంటివి తప్పదు. సో నేను కూడా ఒక లైట్ తీసుకొని మళ్ళీ తనని అభిమానిస్తూనే ఉంటాను. రొమాన్స్ అయితే రాధిక కంటే లిల్లీదే బాగుంది. క్లైమాక్స్ లో రాధిక వస్తే, ఈ పక్క నుంచి లిల్లీ వస్తే, ఆ ముగ్గురిని అలా స్క్రీన్ మీద చూస్తుంటే మా బాబా వేరే లెవెల్ గూజ్ బంప్స్ వచ్చాయండి మాకు కూడా. కింద అంతను స్క్వేరే బాగుందన్న. టిల్లుకు మించి ఉంది స్క్వేర్, చాలా బాగుంది. సినిమాలో ఎక్కువగా నచ్చింది ఏంటి నీకు? కామెడీ అన్న, వేరే లెవెల్ ఉన్నాయి డైలాగ్స్. సిద్ధు అనేవాడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, ఒక కారణ జన్ముడు. అరియో తస్మత్, నీ పేరు లిల్లీ ఏమో కానీ మనసైతే రాధికావే. నువ్వు రాధికా జాతికి చెందిన ఆడపచ్చు. మీరు అందరూ రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతుంటారు. ఆ కాలేజ్ ఏడు ఉండదు, ఆడేడో గొట్ట మీద ఉంటది. అక్కడి నుంచి బయటకు వచ్చి పెనక్కల్స్ వేసుకొని చూస్తుంటారు. టిల్లుగాళ్ళు అప్పంగాలు ఎవరున్నారు, ఎవరిని అవలేగాలు చేద్దాం. లాస్ట్ టైం నేను మీ సూపర్ సీన్ నేను కలిసాను రాధిక. ఆవిడ పేరు కూడా రాధికనే. ఆవిడ ర్యాగింగ్ మస్తు ఎంజాయ్ చేసినాం, బాగా ర్యాగింగ్ చేసింది. ఒక టిల్లు ఉన్నంత వరకు రాధిక ఉంటుంది. ఒక రోమియో జూలియట్, ఒక లైలా మజ్ను, ఒక టిల్లు రాధిక. చెప్తారేమని ఇంకొకసారి ఇదంతా ఆఫీస్ ఐ లవ్ యూ చెప్తాను. ఐ లవ్ యూ అన్నా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మామూలే నచ్చలేదండి. ఎప్పుడు సతమానం భావత నుంచి ప్రేమిస్తాను ఆవిడని. ఇందులో ఇలా చూసాక కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికి కూడా ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. ఆవిడ ఓకే అంటే మా అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి కూడా చేసుకుంటాను నేను, ఒప్పించు. బాగుందండి మూవీ, కామెడీ బాగుంది. కానీ ఓల్డ్ది రిపీట్ చేసేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. కొత్తదనాన్ని కోరుకుంటాం కాబట్టి అట్లా అక్కడ ఒక మట్టుకే డిసప్పాయింట్. మిగతా అంతా బాగుంది. సాంగ్స్ ఎంజాయ్ చేస్తాం, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాము, కామెడీ కూడా బాగుంది. నైస్. ఓకే. డీజేటీలు 1 బాగా అనిపించింది. సెకండ్లో కొన్ని సేమ్ రిపీట్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. మేము ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. మా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. బాగున్నాయి. షీఈస్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆయన ఇప్పుడే డీజే టిల్లు స్క్వేర్ సినిమా చూసాను. సినిమా అంటే చాలా బాగుందన్న. అక్కడక్కడ సాంగ్సే కానీ రొమాన్సే కానీ చాలా బాగుంది. డీజే టిల్లు 2 స్క్వేర్ అంటే సినిమా అంటే ఆ కాస్ట్యూమ్సే కానీ అన్నయ్య స్టైల్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. సినిమాలో అయితే నా అనుభవం హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. లాస్ట్లో రాధిక వస్తుంది. ఆ ట్విస్ట్ అయితే ఇంక మామూలుగా ఉండదు. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుందన్న. టిల్లుకి కంబ్యాక్ అని చెప్తాను అయితే. ఎందుకంటే టిల్లు 1 అంటే లేకపోవచ్చు, కానీ టిల్లు 2 అనేది చాలా బాగుంది. ఓకే, టిల్లు 1 బాగుందన్న. రాధిక ఇంకా వేరే, అది దీంట్లో అనుభవం ఇంకా వేరే కదా. టిల్లు 2 వచ్చి అక్కడ స్టో అనిపిస్తుంది కొంచెము. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, గుడ్ మూవీ. లాస్ట్కి వచ్చే అదే స్టోరీనే, ఇంకేం కొత్తగా ఏం లే. చాలా ఉండే ఒక సాంగ్స్ అయితే మొత్తం అదే అనమాట. ఆ లాస్ట్కి వచ్చే ముందుకి ఇంకా అదే మన దాంట్లో డీజే టిల్లు జరిగింది కదా, అదే సేమ్ లాస్ట్కి వచ్చే ముందుకి. ఆ పాయింట్ 5కి 3 వచ్చినాయి. అన్న డీజే టిల్లు 2 సినిమా చూసిన అంటే 1 ఎలా ఉందో 2 కూడా సర్కిల్ అలాగనే తిరిగిన, రొటీన్గా స్టోర్ తిరిగిన. బట్ సినిమా పరంగా అయితే నాకైతే ఎంగేజింగ్గా, ఫుల్ కామెడీగా, ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఎక్కడ కూడా నాకైతే లాగ్ అనిపించలేదు. అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఆడియన్స్ కూడా చూసినా కదా, చాలా ఫుల్ ఎంజాయ్ చేసినారు. సాంగ్స్ కూడా డీజే టిల్లు సాంగ్ కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే రింగుల చుట్టూ చూసి పడిపోయినా, ఈ కానీ చాలా బాగున్నాయి. రొమాన్స్ అర్జున్ రెడ్డిని మించిపోయింది అనిపించింది. సిద్ధు జొన్నలగడ్డ అయితే బాగా వాడేశారు బ్రో. అనుభవం ఫ్యాన్సే కొద్దిగా ఆ సీన్స్ ఇచ్చినప్పుడు ఆపేనరా బాబు ఇంకెంత సేపు అని బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, అలాంటి డైలాగ్ అయితే వేస్తారు అయ్యా. ఫుల్ ఎంజాయ్గా ఫస్ట్ హాఫే బాగుంది అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. అనుపమ అసలుకి 2 గంటల సీన్ లకలక సీన్ కానీ ఒకటి కెమియో రోల్ కూడా ఉంది. వాళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా మస్తుగా ఉంటుంది. ఇంకేంటంటే క్లైమాక్స్లో కూడా చాలా బాగా అనిపించింది. ట్విస్ట్లు కూడా అసలుకి ఎక్కడ మంచి కనిపించాయి. ఫస్ట్ 1లో ట్విస్ట్లు అనేది కొద్దిగా అంత అనిపించకపోయినా 2లో మాత్రం చాలా బాగుంది. కామెడీ అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తాము. నేను 2వ సారి కూడా చూడడానికి వెళ్తున్నా. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. నాకైతే బోర్ అయితే ఎక్కడైతే కొట్టలేదు. సినిమా ఎక్సలెంట్. అంటే సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే హైపరాది కన్నా టప పంచలు వేస్తూనే కొట్టారు. హైపరాదిని మించిపోయినాడు అనిపించింది. వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా, తండ్రి ఫాదర్ క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ ఉంది. సినిమా అయితే ఫుల్ బాగుంది.